పెద్దవాడిని అవుతున్నాను, ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి, ఎలాంటి స్కూళ్ళు ఎంచుకోవాలి, ఎలాంటి వాతావరణం ఎంచుకోవాలి, నేను అసలు ఎలా ఉండాలి, నా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉండాలి, నన్ను నేను ఎక్కడ పెట్టుకోవాలి అని అడిగాడు. తండ్రి చెప్పాడు, అరే నీకు చిన్న ఎక్సర్సైజ్ చెప్తానరా, ఇది చేస్తే నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు అన్నాడు. చెప్పు నాన్న అన్నాడు. ఒక విలువైన రాయిని అతని చేతికిచ్చి, ఇది తీసుకుని నువ్వు కూరగాయల మార్కెట్ బయట నుంచో, ఎవరితోనూ మాట్లాడకు, ఎవరైనా కనిపించి ఇది అమ్ముతావా అంటే తలకాయ ఊపు, ఎంత అంటే 2000 చూపించు అన్నాడు. వీడికి అర్థం కాల. ఎన్ని ఇతను జవదాటకుండా ఆ రాయి తీసుకుని, ఒక ప్రీషియస్ ఖరీదైన రాయి, కూరగాయల మార్కెట్ బయట నుంచున్నాడు. 10 నిమిషాలు అయ్యేటప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. వీడు తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 200 నీకు నేను ఇస్తాను అన్నాడు. ఆగండి ఆగండి అని ఇంటికి వెళ్ళి, నాన్న 200 ఇస్తున్నట్ట, అమ్మేనా అన్నాడు. వద్దురా, ఇప్పుడు ఇదే రాయిని తీసుకెళ్లి నువ్వు ఒక గుంటూరులో ఉన్న ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ బయట నుంచో ఇందా చేసిన పని చెయ్యి అన్నాడు. ఇతని షాపింగ్ కాంప్లెక్స్ బయట నుంచున్నాడు. ఒక అతను ఎవరు వచ్చారు. ఇది అమ్ముతావా అని అడిగాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 2000 రూపాయల ఇస్తానుండు అన్నాడు. వీడు వద్దు అని తండ్రికి జరిగిందంతా చెప్పాడు. తండ్రి నాడు ఇప్పుడు ఖరీదైన ఒక డైమండ్స్ షోరూమ్ లో, వజ్రాల షోరూమ్ లో వెళ్లి నుంచోరా, ఏమవుతుందో చూడు అన్నాడు. వీడు వెళ్ళి వజ్రాల షోరూమ్ లో నుంచున్నాడు. ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఇది అమ్ముతావా అని అడిగాడు. తలకాయ విప్పాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 2 లక్షల ఇస్తాను నేను అన్నాడు. వీడు ఆశ్చర్యపోయి తండ్రి దగ్గర అడిగాడు, నాన్న అదే నేను, అదే రాయి, కానీ ఒకడు 200 ఇస్తా అన్నాడు, ఒకడు 2000 ఇస్తా అన్నాడు, ఒకడు 2 లక్షలు ఇస్తా అన్నాడు, ఎందుకు నాన్న అన్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నువ్వు ఉన్న ప్రదేశము బట్టి నీ విలువ పెరుగుతుందిరా, అందుకని మంచి ప్రదేశాల్లో, మంచి స్నేహితుల మధ్య, మంచి స్కూళ్లలో మనం చదువుకోవాలి అని చెప్తారన్నమాట.